హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేము కూడా బాగున్నాం. వీడియో క్లారిటీ మీకు మొన్నటి వీడియోలకి దీనికి క్లియర్గా తెలుస్తుంటుంది. సో అవును ఫ్రెండ్స్, సెల్ అయితే వచ్చింది, మొబైల్ అయితే వచ్చేసింది, ఇంకా ఏం ప్రాబ్లం లేవన్నమాట. సో హ్యాపీ. సో ఈరోజు వచ్చేసి ముఖ్యంగా హైబ్రిడ్ స్కూల్ తీసుకోవాలా, పిండి బడికాను సారీ పిండి బడికి ఇడిసి వస్తామంటే ఏమో అక్కలమ్మలో ఆటలో పోతాడు అంటది కాబట్టి ఏమో చూడాలా ఏం చేస్తుంది. కానీ నేను బీమ్ నేర్చుకు రావాలి ఫ్రెండ్స్. సో బీమ్ వేస్తున్నారు అనమాట మా ఊర్లో. బీమ్ నేర్చుకొని రావాలా, మా వేపుకొచ్చాం కదా, నన్ను నేర్చుకొని వస్తే ఇప్పుడు అవ్వ వేపుకొని రావాలా. సో ఇప్పుడు అవ్వని అటు తీసుకొని పోవాలా, అటు తీసుకొని పోతే ఏలో తీసుకుంటారు, తీసుకుతోలుకురావాలి. బీమ్ కట్టి బాగురా మరి అవా ఆటకే పోవాలంటరా. కాదు కాదు కార్డు ఆడి ఇచ్చొచ్చండి రా, మా అత్త నాకు ఇచ్చి పద్దన ఉండదురా. ప్లాస్టిక్ కార్డు అడిగి వస్తాను వినోద్, మీ అమ్మ చెప్పా పోయేటప్పుడు నన్ను చెప్దామంత నువ్వే గుర్తు చేసుకుంటువి. మీ అమ్మ ఏమని చెప్పి తెలిసి పొద్దు పోయి అమ్మనూరు పోయి కనుక్కొని రావాలంట. అవి ఏలొత్తి తీసుకున్నానంట కదా కార్డు, భీమ్ కార్డు నువ్వు తీసుకునేటివి కదా ఫస్ట్. మరి మీ అమ్మ ఏమన్నా పోయి భారతీ పొద్దు కనుక్కొని రమ్మను, రేపు పోయి తోలుకొని పోదాం అవ్వని అని చూడు ఎమ్నూరుకి. అవ్వ కార్డు బుడుక్కుంటున్నదేమో. మీ అమ్మ కార్డు నాకు పద్దనే ఇచ్చా. కాదు అది వద్దు రాడు, ఇచ్చొచ్చండి రా. నన్ను ఇటు చూడు, నన్ను చూడుగా ఈ పిచ్చతోటి. అయిరమ్మా వైరమ్మా, ఇప్పుడు అవ్వ బియ్యం వేయించుకొచ్చిన తర్వాత నువ్వు పిండి బడికి పోవాలా. ఏటికి నెత్తి దువ్వేనా నిలువ పోసాను, ఇంకా బడికి మడసంగా బడికి పోతువా సరఫే రావినాథ్ పదం ఇటు సొత్తం మా పిల్ల ఎక్కడ తిరిగి పొద్దు. నువ్వు ఆడే ఉండు కాసేపు, కాకపోతే గంట ఆడే ఉండి 4 వరకు ఉండి రా. నేను ఇంట్లో పని చూసుకుంటాను, చిన్న పిల్లని ఎత్తుకుంటాను. ఏంలా ఆడే కూర్చోండి రా మడసంగా. నన్ను నా వేస్తే తెగంటూ ఉప్పుతావా మరి? ఇది ఏం చేస్తావు? ఏముండదు ఇట్లానా తీసాను చూడుగా. జాకెట్లు అవి తింట్లానా ఏమో పెట్టుకునేది అబ్బాయి, ఏడదా ఉండదు అబ్బాయి. అమ్మో బండి మీద పోతావా? ఎక్కుతుంటావా? కాదవా భూషయ్యి సాటు ఉంటే గ్రిప్ ఉంటుంది నీకు. ఎత్తుకొని పోయా ఊకే బండి మీద ఆడొస్తా కూర్చుని నీకే. అవు కదా నీ పిల్లి పిల్లి. అయ్యి మీ నాన్నకి పిల్లులు ఎంత ముద్దు కూర్చున్నారు కదా నీ చిన్ని పిల్లి. పాతది అది హాయిగా. యారా ఆదరా బండి మీద ఎత్తుకోలేదు. ఎత్తుకుంటావయ్యా? బండి మీద కూర్చునికి రాదురావా నీకు? అది ఎత్తు ఇప్పుడు నువ్వు ఇట్లా కూర్చుంటే ఈ చేయితో పట్టుకున్నది బండే బండి కావాలి. బండి బిగాల ఫ్రిడ్జ్ కాడ ఉంటాయి చూడు. ఫ్రిడ్జ్ కాడ అన్నా సోకేసుకున్నాను చూడు, ఫ్రిడ్జ్ పైన చూడు. నువ్వు పిండి బడికి ఇప్పుడు వద్దులే, ఏంలా కావాల్సిందే ఇప్పుడు. నీకు ఎప్పుడు దొరుకుతాయి నీకే నువ్వు ఇంకొండు రా చూపిస్తాను రా ఇప్పుడు.
నేను రాను. మీకు కళ్ళు పెట్టి సరిగ్గా చూస్తా కదా. బండి మీద ఎట్లా కూర్చుంటుంది ఎట్లేదమ్మా. ఇవి కాదా వినదు బీగాలు పట. ఏ అయినా యాటి పోతాడో అని చూడు ఆ పిల్లకి. ఎట్లా ఎక్కిస్తావుదో ఎట్లేదు. మరేమి నా పట్టుకుంటాముండే రాదు ఎక్కెక్కి ఇట్లా లేస్తావా నవ్వుతా చూడు ముసి. A few minutes later. భీమ్ అయితే మాత్రానికి వస్తే ఏలైతే అదే భూషయ్యబడేది అనమాట. పడదేమనుకొని భయపడేదవ్వా. ఇంకో రౌండ్ వేస్తామా ఎన్న లేకోసారి ఎక్కేది చూడండి. ఇక ఇంకో రౌండ్ ఆడందరూ మెరవనికి వెళ్ళి ఇచ్చారని అంటారు అక్క. పోతావా మరి చెప్పు చూడప్ప. ఇప్పుడు పోతే అవ్వద్దు ఫస్ట్ పోయి కనుక్కొని రమ్మను. మరి నానే ఉతరొక్కలు ఉతరొక్కలు పదంప మధ్యన అవ్వని వేసుకొని పోదాంప. మరి పోదామంటే 1వ తారీఖు వచ్చేదంటే మా అవ్వకి మరి ఇద్దరు నాన్న వస్తారే పోదాముండు. గప్పిన పిండి పడికాడి ఇడిసి వస్తామా. మరి మనం పోయి కనుక్కొని వస్తాం. ఊగుండు మనం పోయి ఆటికి సచివాలయంకి పోయి భీమ్ కట్టి వేస్తాం. వేస్తారు రాత్రి దిగుతావా మాట సంగ దిగు. నువ్వే భీమ్ తెస్తాను. ఆ పాప నువ్వు ఆ పాప నీళ్ళు తాగితే అట్లా తాగండి. బడికాడ ఇడిసి వస్తాం. అయిరా బడికి ఎక్కడ తిరిగి ఇడిసి వస్తాం పట్టు. ఇప్పుడు నా భీమ్ తీసుకొస్తాను పట్టు. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక భీమ్ ఎత్తుకొచ్చేసాం ఫ్రెండ్స్. మా అమ్మ ఇంటి ఇప్పుడు ఎమ్నూరు వెళ్ళిపోతుంటే బాగున్నాయి కానీ లేదు, పని లేదనమాట. సో ఇంకా ఒకవేళ చూద్దాం వస్తే మా అమ్మ రాదులేండి, తొందర రాదు. సాయంత్రం 4 గంటల లోపు వస్తే ఎమ్నూరు పోతాము. కేజీలు కాబట్టి కొంచెం ఆదివారం భీమ్ వేస్తారా? వేస్తారు. ఆదివారం పోయేది కష్టం. ఏమంటే అందరికి ప్లాస్టిక్ కార్డులు వచ్చావు కదా, ఏది తీసుకున్న ప్లాస్టిక్ కార్డు తెస్తామని చూస్తున్నాం ఫ్రెండ్స్. చూద్దాము. ఇంకోటి వచ్చేసి మా హెబ్రిని ఎలా బడికి తీసుకోదాం అనుకుంటాం కానీ ఇప్పుడే క్యాన్సిల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఏమై మరి పదెత్తాం రా ఉంటుందా లేదా. సోమవారం అయితే ఇంకా అట్లే అలవాటు అవుతాం అనమాట. మంగళవారం బుధవారం ఒక వారం పోతుంది కాబట్టి ఒక రోజు పోతే ఫస్ట్ రోజు ఎట్లా బెదిరిపోతుంది అలా. కాబట్టి మరుసటి రోజు పాకుండా ఉంటే ఇంకా అమ్మాయి లేదులే అనుకుంటాం మళ్ళీ. కాబట్టి లేదులే ఈరోజు లేదులే అమ్మ, సోమవారం తీసుకున్నాం. బడికి వద్దా ఏంటమ్మా? పుట్టింటి నుంచి ఏమేమి తీసుకొచ్చావు? ఏం తీసుకొచ్చలేదు. చాలా సంవత్సరాల తర్వాత తీసుకొస్తుంది మళ్ళీ భారతి. చాలా సంవత్సరాల తర్వాత అంటే అప్పుడు తెస్తుంటివి బియ్యము, సబ్బు, బ్యాళ్ళు అన్నీ చంపిస్తుంది మీ అమ్మ అప్పుడు. కానీ మధ్యన అంత బందా అంటే మేము బాగా అవుతాం కదా. బాగా అయితే అంతలో అప్పుడు మా నాయన ఉండే కదా. ఏం లేదు, మెత్తులు తీసుకొచ్చాను కదా. అది కూడా మా అమ్మ చేత కుట్టినవి అనమాట. ఎప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడల్లా నేను టెడ్డిబేర్ ఐరమ్మ బొమ్మలు పెట్టుకుంటుంటే నెత్తి కింద. అందుకోసమనే నీ బాధ 2 ఊర్లేనమ్మా అని 4 మెత్తులు. ఇంకా 4 ఈ చిన్నవి ఆ నిస్సక్క కోటి, ఐరమ్మ కోటి, ఈ పెద్ద వినోద్ కోటి, నాకోటి. ఇది డోర్ కట్టంది అనమాట. పాతగా అయితే ఇంక డోర్ కట్టన్. లోపల ఉండేటివన్నీ మిగతాటి బట్టలు అనమాట. ఇంకా వేస్ట్ పాడేయకుండా ఇట్లా మెత్తులు అయితే కుడుతుంది అనమాట మా అమ్మ. అది కూడా మా కోసము. బంతలు కూడా కుడుతుండే ఇంతకు ముందు చేయితోనే బాగా. ఇది డిఫరెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నాదే ఇది. మంచిది ఏరుకుంటావు కదా ముందంగానే. ఇది కొంచెం సరిపోతుంది అంత కుట్టేదావు. పట్ ఇది నీది, ఇది నీది, ఇది నీది, ఇది నీ సమ్మది.
చేత కుట్టిన చూడు ఇవన్నీ. నేనే ఇంక లేదు ఇంకా కొనుక్కున్నా కూడా అవి దూది పెట్టింటారు లోపల. ఎక్కువ రోజులు ఆనికి రావన్నమాట. ఇట్లా మనకి ఉపయోగం లేని బట్టలు అన్నీ పాడకుండా ఇట్లా మెత్తలు కుట్టుకుంటే బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా వస్తాయి అన్నమాట. అవన్నీ చూసి నేర్చుకో. ఇచ్చిన వాడుకునేది కాదు, ఇంకా బాగున్నారు కానీ ఫ్లాప్ చేస్తావు. ఏదో మాట నీదే ఇది నీకు తీసుకో. సంచిలోనే పెట్టు. ఇంక సంచి ఏమో అవసరం లేదు, ఇంట్లోకి షిఫ్ట్ చేయి. లేదులే ఇంకా నేననే తీద్దాం అనుకుంటున్నా. ఇంకా ఏమో అడవిలో మర్చిపోయామే. ఏమో చూడు పెట్టుకునేది కదా. ఎవరు కదే ఎవరు కుట్రే? థ్యాంక్ యూ అని చెప్పు మరి. అవ్వ థ్యాంక్ యూ అను. చూడండి ఫ్రెండ్స్, బాగుంటాయిలే. ఫ్రీగా వచ్చినవి ఇంకా మనం పేర్లు పెట్టకూడదు. ఏం చెప్తే ఏం అర్థం చేసుకున్నట్టు. మీ అమ్మ ప్రేమతో ఇచ్చిన ఒకటి మనము ఇంకా అది ఇది అనకూడదు. హ్యాపీగా బాగుండాలి. నీవు అంటుండావు బాగుండావా బాగుండేవా ఏముంటుంది లేదు. నచ్చుకుంటే ఏం చేస్తాను. బాగా నచ్చేది పట్టు తీసుకో. ఇంకా మా ఐర పాప అయితే ఇడిచెళ్ళేది. నాకైతే ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు రికార్డ్ చేయాలనిపిస్తుంది వీడియోస్. ఆ ఫోన్లో ఏదో పరదా అడ్డం వేసుకొని వీడియో చేసినట్టు ఉంటుండే. చూడండి ఎంత క్లారిటీ ఉండదు. అమ్మయ్య, శాంసంగ్ ఆల్వేస్ శాంసంగ్. శాంసంగ్ అంటే శాంసంగ్ చూడండి ఫ్రెండ్స్. వీడియో రికార్డ్ పర్పస్ అయితే మాత్రం ఖచ్చితంగా శాంసంగే ప్రిఫర్ చేస్తాను నేనైతే అప్పటికి. సో సరే ఏమ్మా సూప్ సంగతి సేపు అయింది బాగా. ఇది చూడాలంట. వెరీ గుడ్, సరిపోయేదిలే నీకే. అది ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కనుక ఈరోజు స్కూల్ మిస్ అయినది. సోమవారం నుంచి డైలీ పంపిస్తాము. అమ్మ వస్తే ఇంకా అమ్మది కానీ సోమవారమేనేమో ఇంకా అవ్వదు కానీ. ఈరోజు పొద్దుగాలకి రారు. ఆదివారం ఎట్లా మనకి ఫుల్ బిజీ ఉంటాము. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఇప్పుడు టైం అయితే మాత్రానికి 11 అయిందనమాట. అస్సలకి ఇంకా మా ఐరమ్మ అయితే పండుకోలేదు. మా వాడుకునే నీళ్ళు అయితే మాత్రానికి మా ఊర్లోన కరెంటువి పని చేస్తున్నారనమాట. అందుకనే వాడుకునే నీళ్ళు రావడం లేదు. 11 అయ్యే టైము. అందుకోసమని ఇప్పుడే నీళ్ళు తెచ్చిన వేడు వినోద్ అయితే. ఇంటికాడ ఉన్న ఒకలాకైతే అప్పుడు లేయమంటే లేకుండా ఉంటుండే. ఇప్పుడు 11 అయ్యేది టైం అయితే ఇప్పుడు పోయి నీళ్ళు తెచ్చేస్తున్నాడు. సూజ పడుతున్నది వినా. అమ్మో అమ్మో భయపడితే నిజమంటే అవతలి పడదా అవుతుంది. ఎట్లా మరి తెచ్చేస్తావా? తెచ్చేయమంటే తెచ్చేస్తాను. కాదు వినా, ఇంటికాడ ఉన్న కొలాయికి వద్దున్నా లేపినా కూడా అసలు లేకుండా. ఇప్పుడు 11 అయితే టైము. నాకు పని చేయడం సమస్య కాదు, నేను ఎవరు చూడకూడదు. ఇప్పుడు చూడండి ఎవ్వరు లేరు. ఎంత నిదానమన్నా బాగా తెల్లగా ఇంతవరకు తెచ్చామన్నా తెచ్చేస్తాను. నీకోసమే లేసే ఈడున్న వద్దున్న కొలాయి నీళ్ళు తెచ్చాడు కానీ టైం 11 అయ్యేది. ఇప్పుడు తెచ్చేసినాడు వినోద్ అని చెప్తే. నువ్వే తెచ్చేస్తావా? మేము పడుతుంది కదా అంచకర్ వరకే. అమ్మ అవుతుంది ఇంట్లోనా.